హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వచ్చామంటే ద ఫేమస్ చాయ్, అంటే నాకు నచ్చిన చాయ్ జనరల్గా చాలా ఫేవరెట్ చాలామందికి, అది బ్లూ సీ హోటల్. సో ఇప్పుడు ఇది సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు దాని దగ్గరికి వస్తున్నాను. సో ఆల్రెడీ తాగాను, కాకపోతే వీడియో గురించి మళ్ళీ తాగి మళ్ళీ రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది. కానీ చాలా చాలా బాగుంటుంది. నేను తాగముందుకు చెప్తున్నాను మళ్ళీ. సో ప్రీవియస్ తాగాను, మళ్ళీ వెళ్ళి టేస్ట్ చేసాం. ఈరోజు రంజాన్ అయినా చాలా చాలా రష్ ఉన్నది. సో చూపెడతా బ్లూ సీ హోటల్ ఎక్కడ ఉంటుంది. నా వెనకే చూసారు కదా, ఇదే బ్లూ సీ హోటల్. ఇది ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ స్టేషన్, మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది. చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ రెండు నార్మల్ టీ అండ్ గోల్డెన్ టీ రెండు ఉంటాయి. రెండు బాగుంటాయి. కాకపోతే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది గోల్డెన్ టీ. ఇది 25 రూపీస్. మేబీ ఇంకా రేట్ పెరుగుండొచ్చు, చూద్దాం. ఇక్కడ సమోసాలు అన్నీ దొరికిపోతాయి. అన్నీ దొరికిపోతాయి. ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత బజ్జీలు ఉంటాయి. మరి అది ఉందో కాదో మనకు ఐడియా లేదు. కానీ వెజ్ అని పెట్టారు. మేబీ వేరే కస్టమర్లని. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. సో అక్కడ చూడండి, ప్యూర్ టీ, పూరీ ప్లేట్ 35 అట, టీ 20 నార్మల్ టీ. సో ఇక్కడ మనకు చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మస్బన్ కూడా పెట్టినట్టు చేసి. సో ఇవన్నీ మనకు అవసరం కానీ, సో మనం ఓన్లీ చేసేది గోల్డెన్ టీ 30 రేటు పెంచారు. సో 30 రూపీస్ ఇచ్చి మనం చాయ్ తీసుకుంటాం. एक्सक्यूज मी भाई, एक गोल्डन चाय देना. ఇది కౌంటర్. సో ఇక్కడ మస్బాన్ రీసెంట్గా పెట్టారు. ఇది ఫస్ట్ టైం నేను చూద్దాము. సో ఇక్కడ మనం ప్లేస్ చేసాము. అక్కడ రెండు టీ 20, గోల్డెన్ టీ 30 రేట్ పెంచారు. కాఫీ 30. కాఫీ ఎప్పుడు ట్రై చేయలేదు. టీ ట్రై చేసాము, గోల్డెన్ టీ ట్రై చేసాము. గోల్డెన్ టీ ఇంకా బాగుంటుంది. దీనిలో ఏం చేస్తారు అది లేదు. సో దర్ ఇస్ టూ కైండ్ ఆఫ్ గ్లాసెస్ ఇస్తారు. నార్మల్ టీకి ఏమో కొంచెం రెడ్డిష్ ఉంటుంది, గోల్డెన్ టీకి ఏమో బ్లూ కలర్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్. ఇది టీ వచ్చింది. సో మనం సైడ్కి వెళ్ళి తాగుదాం. గోల్డెన్ టీ చాలా బాగుంటుంది, కానీ క్వాంటిటీ ఎక్కువ ఇస్తాడు, 30 రూపీస్. కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయకుంటే, నిజంగా చాయ్ లవర్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. నేను చాలాసార్లు తాగాను, చాలామంది తాపించాను మా ఫ్రెండ్స్కి. సో మీరు కూడా రండి, తాగండి, టేస్ట్ చెప్పండి, కామెంట్ చేయండి. 30 రూపీస్. ఇదివరకు 25 ఉండే, పెంచిండు రేటు. ఈవెన్ రంజాన్ అయినా కూడా క్లోజ్ చేయలేదు. యాక్చువల్గా బంద్ చేస్తారని నేను అనుకున్నా, కానీ బంద్ చేయలేదు. కానీ సేమ్ టేస్ట్. నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 years నుండి తాగుతున్నాను. ప్రీవియస్ మనం ఇక్కడ ఆల్ఫా హోటల్లో తాగేది. చాలామంది సికింద్రాబాద్ స్టేషన్ దిగంగానే ఆల్ఫా హోటల్లో తాగేది. కాకపోతే ఇక్కడ బ్లూ సీ అని ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు కరెక్ట్ తెలియదు, కానీ చాలా ఇయర్స్ నుండి ఇక్కడ బ్లూ సీ అమ్ముతున్నారు. ఎప్పుడైతే ఇక్కడ తాగానో ఆల్ఫా బంద్. ఇక్కడ చాయ్ ఎంత బాగుంటుంది. కానీ ప్రతిసారి సికింద్రాబాద్కి వచ్చి తాగలేం కదా, అది ఒక్కటే మైనస్ పాయింట్. కానీ వీళ్ళు కూడా బ్రాంచెస్ వేరే దగ్గర పెడితే బాగుండు. నాకు తెలుసు ఒక బ్రాంచ్ చార్మినార్ దగ్గర ఉందని తెలుసు, కానీ ఐఎమ్ నాట్ షూర్. మీరు కూడా దాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను, ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. ఇట్స్ వెరీ వెరీ గుడ్ టీ, చాలా బాగుంటుంది. దీంట్లో మిల్క్లో ఏం వేస్తాడో నాకు తెలియదు, కానీ అంటే చాలామంది ఏం చెప్తారు, మా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళకి ఇక్కడ బ్లూ సీలో బాగుంటుందంటే కండెన్సర్ మిల్క్ వేస్తారని, దానివల్లనే ఈ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, బట్ ఇట్స్ వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ మెట్రో స్టేషన్ కిందనే ఇది సికింద్రాబాద్ రూటు, సికింద్రాబాద్ ఈస్ట్ యాక్చువల్గా ఈ మెట్రో స్టేషన్. సో ఇటు సైడ్ పోతే మనము ప్యారడైజ్ సైడ్, బేగంపేట్ సైడ్ ఇట్లా ఆ రూట్ వెళ్తాము. ఇది సికింద్రాబాద్ స్టేషన్ దాటుకొని ఇది తార్నాక సైడ్ వెళ్తాం అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఇటు సైడ్ ఉంటుంది. ఇక్కడ ఒక రైల్వే నిలయమో సంథింగ్ ఉంటుంది, దానికి ఆపోజిట్. ఇది మాత్రం వర్త్, కానీ చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. ఒకసారి రష్ చూడండి. సో మనం దసరా ఇలా చేసుకుంటామో, వీళ్ళు కూడా రంజాన్ అలానే చేసుకుంటున్నారు.
అలా ఇవాళ చేసుకుంటున్నారు. మనం జిమ్ పెట్టుకుంటాం, వీళ్ళు కూడా సేమ్. కాకపోతే మనం ఈవినింగ్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ జిమ్కి వెళ్తాం, అదే జిమ్ చెట్టు దగ్గరికి వెళ్తాము. కాకపోతే వీళ్ళు మార్నింగే మసీద్కి వెళ్ళి వస్తున్నట్టున్నారు నాకు తెలిసి. సో ఇప్పుడు వెళ్ళి కుక్ చేసుకొని తింటారేమో నాకు తెలిసి. కానీ ఇప్పుడు కూడా వీళ్ళు చాయ్ తాగడానికి వస్తున్నారు చూడండి, ఫెస్టివల్ అయినా. టీ కంప్లీటెడ్, కానీ చాలా బాగుంది. ఇంకోటి తాగబుద్ధి అవుతుంది. కాకపోతే కొంచెం షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నా ఫీలింగ్. అంటే ప్రీవియస్ కూడా అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది టేస్ట్. కాకపోతే కొంచెం షుగర్ రోజు తాగితే షుగర్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి తాగొచ్చు, కానీ చాలా బాగుంది. మీరు కూడా రండి, టేస్ట్ చేయండి. ఈజ్ ఎ బ్లూ సీ హోటల్. ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్. మీరు తాగినంత మీరే చెప్తారు, ఇట్స్ ఎక్సలెంట్. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్, థ్యాంక్ యూ.